42వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అంతలో సేనాధిపతులందరూ కారేహా కుమారుడైన యెహోనానును, హోషియా కుమారుడైన యజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన యిర్మీయా వద్దకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేసిరి. కొంతమంది వచ్చి ఎవరితో మనవి చేస్తున్నారండి? యిర్మీయాతో ఇలా చెప్తున్నారంటే ఏమని? మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన యిర్మీయా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవా నేను ప్రార్థించుదును. ఏమియు నీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. ఇక్కడ ఫైనల్గా ఏంటయ్యా అంటే, ఒక సందర్భం జరుగుతున్నప్పుడు యిర్మీయా గారి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడి, మరి దేవునితో మొరపెట్టయ్యా మాకు సమాధానం చెప్పు, దేవుడు ఏం చెప్పారో మాకు చెప్పాయా అన్నప్పుడు ఈయన మొరపెట్టడం కూడా జరిగింది. అయితే మనం ఆలోచన చేసినట్లయితే కింద రిఫరెన్స్ మనం చూద్దామండి. 7వ వచనం, 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను గనుక. ఏంటట? 10 దినములైన తర్వాత అంటే వెంటనే వచ్చిందా జవాబు అనేది? వెంటనే రాలేదండి. మరి ఎప్పుడు వచ్చింది? 10 దినాలకు కానీ రాలా. 10 దినములైన తర్వాత వాళ్ళకి జవాబు అనేది వచ్చింది. ఆ జవాబు ఎలా వచ్చింది, ఏం వచ్చింది అని మనం చూసామనుకోండి, మనం చూస్తే 11వ వచనం, మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి, మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను. ఏంటది మాట్లాడుతున్నారనమాట. భయపడకండి మీరు, ఏం కాదు, అతనికి ఏం భయపడకండి మీరు, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్తున్నారు. దేవుడు వాళ్ళు వచ్చి మాట్లాడిన వెంటనే చెప్పేచ్చు కదా వాళ్ళకి జవాబు. ఎందుకు చెప్పలేదంటారు? అంటే అక్కడ దేవుడు కొన్ని విషయాల్ని మనకి నేర్పిస్తూ ఉంటారండి. లేట్ అవుతుంది అని అంటే ఆ సమయంలో దేవుడు మనకి మంచి ఓర్పునిస్తారు, మంచి సహనాన్ని ఇస్తారు. దేవుని మీద విశ్వాసం ఎలా ఉందో మనం చెక్ చేసుకునేటువంటి గొప్ప అవకాశం అది. ఇప్పుడు మనం కూడా ఆలోచన చేసినట్లయితే అబ్రహాం గారిది కూడా మనం తీసుకున్నాం అనుకోండి, బాగా అర్థమవుతుంది కాబట్టి అది మనం తీసుకున్నాం అనుకోండి. ఎందుకు అబ్రహాం గారిని నమ్ముకున్న వెంటనే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేయచ్చుగా, ఎందుకు వెంటనే ఇచ్చేయలేదు? వెంటనే వితిన్ డేస్లో ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆయన విశ్వాసం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా లోబడుతున్నారు, ఎలా ఉంటున్నారు అని చెప్పి ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన తెలియడానికి, రెండోది అవి చూసి మనం నేర్చుకోవడానికి. 2 విషయాలు ఉన్నాయండి. అదేవిధంగా వీళ్ళ మాత్రమే కాకుండా చుట్టూ ఉండేటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ కూడా అంటే ఆ కొంతమంది మనుషుల యొక్క క్యారెక్టర్ అబ్రహాం గారికి తెలియజేయడానికి కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి తెలియజేయడానికైనా కావచ్చు. వాళ్ళందరూ ఎలా ఉన్నారయ్యా అని దేవుడు చూసి దేవుడు చక్కగా వాళ్ళకి మంచి తీర్పు తీర్చడానికైనా కావచ్చు. చాలా ఉన్నాయి. లేట్ అవుతుందో అని అంటే చాలా విషయాలు మనకు దేవుడు ట్రైనింగ్ ఇస్తారు, ఒక మంచి ట్రైనింగ్ ఇస్తారు ఆయన. ఆ ట్రైనింగ్లో మనం నిలబడి మనం తట్టుకుని నిలబడ్డామని అంటే తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా కాకుండా లేట్ అవుతుంది అని మనం ఆలోచన చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చెప్పాలంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారండి, మంచి టాపరే ఒక వ్యక్తి ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు, రిజల్ట్ ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని వెయిట్ చేశాడు. రిజల్ట్ ఏం రావట్లేదు, నా లైఫ్ వేస్ట్, ఎందుకే, నేను ఎంత చక్కగా రాశాను ఎగ్జామ్స్, రిజల్ట్ రావట్లేదు నాకు అని చెప్పి పైనుంచి దూకేసి చచ్చిపోయాడు. తర్వాత రిజల్ట్ వచ్చింది, నెంబర్ 1 టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏమన్నా ఫలితం ఉందా, ఉపయోగం ఉందా? లేదు కదా. అంటే వెయిటింగ్ అనేది లేదు, ఒక నిరీక్షణ అనేటువంటి తత్వం అతనికి లేదు. అదేవిధంగా పిల్లరా ఈరోజు కూడా అది బాగా అర్థం కావాలని చెప్పాను. మనం కూడా దేవుడికి మనం మొరపెట్టాం ఒక విషయం గురించి, అయ్యా ఇదయ్యా నా ప్రాబ్లం, నాకు సహాయం చేయ తండ్రి అని చెప్పి మనం మొరపెట్టాం. అయితే దేవుడు ఈ విషయంలో మనకి కొన్ని విషయాలు నేర్పించాలి అని అనుకుంటున్నారు. మరి అప్పుడు మనం దాని గురించి వెయిట్ చేయకుండా దబ్బని వెళ్ళిపోయి నాకు దేవుడు లేడు, ఎవరు లేరు, నాకు అసలు సహాయమే రావట్లేదు, వేస్ట్, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, నాకు మంచి సంబంధమే రావట్లేదు, ఇంక వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయావు అనుకో, ఏమన్నా ఉపయోగం ఉందా? మేబీ నువ్వు ఎప్పుడైతే
అక్కడి నుంచి నువ్వు తప్పుకుంటున్నావో, నాకు దేవుడు దిగొద్దు అనుకున్న టైం తప్పుకుంటున్నావో, ఆ నెక్స్ట్ డేనే దేవుడు నీకు రిజల్ట్ ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారేమో. ఎవరికి తెలుసు? ఆలోచించేయండి. ఎవరికి తెలుసు? కాబట్టి పిల్లరా, మనం ఆలోచించాల్సింది ఏంటయ్యా అంటే, దేవుడికి మనం మనవి చేసిన వెంటనే ఆ రిప్లై ఎలా వచ్చినా కానీ మనం వెయిట్ చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎస్ అని రావచ్చు, మనకు మొత్తం డోకా లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది, లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనుకున్న వెంటనే దేవుడు ఎస్ ఓకే అంటారు. ఎందుకంటే ఏ తల్లిదండ్రి అయినా కానీ బిడ్డలకి మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటారు కానీ చెడ్డ ఈవుల్ని ఇవ్వాలనుకుంటారండి. ఆలోచించేయండి. ఏ తల్లిదండ్రి అయినా కానీ చక్కగా మంచి ఫుడ్ పెట్టాలనుకుంటారు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బాగా చెప్పాలంటే చెడిపోయినటువంటి అన్నం ఉంది అక్కడ, నువ్వు వెళ్ళి అమ్మ నాకు ఆకలేసిన అన్నం పెట్టు అంటున్నావు. మీ అమ్మ ఏమో అన్నం లేదు అంటుంది. అప్పుడు నువ్వు మీ అమ్మనే అపార్థం చేసుకుంటే ఏమన్నా ఉంది, అదిగో అన్నం ఉంది, నాకు కావాలనే పెట్టట్లేదు, అమ్మ తలుచుకుంటే పెట్టకూడదని అమ్మ అక్కడ ప్రిపేర్ చేస్తుంది మంచి రైస్, అది పెడదాం అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. ఈలోపు నువ్వు ఇది అయిపోయి ఆ చెడ్డ రైసే కావాలని చెప్పేసి ఆ కుళ్ళిపోయిన అన్నం కంపు కొడుతున్నటువంటి అన్నం నువ్వు తినేసావు అనుకో, ఏమొచ్చింది తర్వాత? ఫుడ్ పాయిజన్ అయ్యి టైఫాయిడ్ వచ్చింది, తర్వాత మంచాన పడతావు. అవునంటారా కదంటారు? అదేవిధంగా పిల్లలు మనం ఆలోచన చేసినట్టు ఒక విషయం గురించి అడుగుతున్నప్పుడు ఆ విషయం నీకు సరైనది కాదు అన్నప్పుడు దేవుడు పక్కకి నెట్టేసి ఇంకొక దాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధపడతారు. అప్పుడు మనం దాని గురించి వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం మానేసి ఇంకా ఎప్పుడు చూసినా దేవుని మనం అపార్థం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకెందుకండి మన జీవితం? ఆలోచించేయండి. కాబట్టి పిల్లల దేవుని మనం అపార్థం చేసుకోకూడదు. కాబట్టి పిల్లల దేవుని దగ్గర నుంచి ఆన్సర్ ఎస్ అని రావచ్చు, నో అని రావచ్చు, లేట్ అవ్వచ్చు. ఈ 3 కేసుల్లో ఎక్కడా కూడా మనం దేవుణ్ణి అపార్థం చేసుకోకుండా దేవుణ్ణి అర్థం చేసుకొని మనం నిలబడాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేసుకున్నాను.